మత్తు ఎప్పుడు వదులుతుందో, మనతో ఎప్పుడు మాట్లాడుతుందో. ఈసారి మళ్ళీ బయటికి వెళ్లకుండా చూడాలి తాతయ్య. అసలు ఇప్పుడు ఇది లేచాక ఎంత గొడవ చేస్తుందోరా. నమస్కారం సార్. చెప్పండి. నమస్కారం సార్, నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఫొటోస్ లీక్ చేయొద్దన్నారు కదా, అందుకే ఫోటోలు వీడియో చిప్ తీసుకొచ్చాను. మళ్ళీ మాలో ఎవరైనా వీటిని లీక్ చేస్తారేమోనని మీకు ఇద్దామని తీసుకొచ్చాను. థ్యాంక్స్ బాబు. ఓకే అండి. ఏంటి సీత, అంత పరిశీలించి చూస్తున్నావు? రఘు, అర్జెంటుగా వెళ్ళి దొరికిపోయింది తాతయ్య గారు. అమ్మమ్మ గారి మార్పుకి కారణం ఏంటో తెలిసిపోయింది. ఇదిగో, ఇదొకసారి చూడండి. అంటే ఆ భాగీరథి తగిలించిన రింగులో ఏదో ప్రభావం ఉందన్నమాట. ఎస్, అంతా రింగ్ ప్రభావమే. మీరన్నారే ఏదో బ్లాక్మెయిల్ అని. వాళ్ళు చేసేది బ్లాక్మెయిల్ కాదు, బ్లాక్ మ్యాజిక్. అంటే స్వర్ణ అమ్మమ్మ గారి మీద వశీకరణం ప్రయోగించిందనమాట. ఇంతకు దిగజారిందా? దాని అంతు తెలుస్తా. సాకేత్, తొందరపడద్దు. ఇంత నీచానికి తెగబడిన వాళ్ళు ఏమైనా చేస్తారు. ముందు అమ్మమ్మ గారిని ఆ వశీకరణ నుంచి ఎలాగైనా బయటపడేయాలి. మళ్ళీ ఈ వశీకరణానికి లోను కాకుండా ఆ స్వర్ణకి దూరంగా ఉంచాలి. కానీ మనకు అలాంటి వాటి గురించి తెలియదు కదమ్మా. వాటి గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ తెలియదు. ఎలా మంగన బయటపడేటివి ఎలా? అంతా భాగీరథి చేసుంటుంది. అవతల అమ్మ దుర్మార్గుల దగ్గరుంది. ఇప్పుడు వాళ్ళు అమ్మని అడ్డం పెట్టుకుని ఏమన్నా చేస్తారేమో. వాళ్ళు పిన్నినేం చేస్తారా? వాళ్ళకి కావాల్సింది నానమ్మ. కానీ వాళ్ళు కిరాతకులమ్మా. కిరాతకాలు కొడిగట్టే వాళ్ళు ఏమైనా చేస్తారు. స్వార్థం ఏ పనైనా ఎంత పనైనా చేయిస్తుంది. అందుకే మనకి ఈ విషయం తెలిసినట్టు కానీ, విరుగుడు ప్రయత్నం చేస్తున్నట్టు కానీ వాళ్ళెవరికీ తెలియకూడదు. ఇలాంటి విషయాల గురించి మన బైరాగి తాతకి తెలుసుంటుంది. నేను వెళ్ళి ఆ తాతయ్యని కలిసి ఎలాగైనా అమ్మమ్మ గారిని ఆ ప్రయోగం నుంచి బయటపడేసి ప్రమాదం లేకుండా చేయమని నేను ఆయనతో చెప్తాను. సీత, నేను వస్తాను పద. వద్దు రఘు, వాళ్ళొచ్చి మళ్ళీ అమ్మమ్మ గారిని తీసుకువెళ్ళిపోతారు. వస్తాను తాతయ్య గారు. తాతయ్య గారు,
వీటన్నింటినీ జాగ్రత్త చేసి మీ సీక్రెట్ లాకర్లో పెట్టేయండి. అలాగేనమ్మా, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. ఆ, అంతా నీ స్వామి. మాయరన్నా. ఏంటమ్మా ఈ సమయంలో వర్షంలో వచ్చావు? రాక తప్పలేదు స్వామి. మా అమ్మమ్మ గారిని మీరే కాపాడాలి. ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అది అమ్మమ్మ గారిని వశీకరణం చేసుకుంది. అందుకే ఆవిడ ఇలా ప్రవర్తిస్తుంది. ఇదిగో దీంట్లో ఉంది, చూడండి స్వామి. క్షుద్ర విద్యలను ఆశ్రయించారన్నమాట. మీ అమ్మమ్మగారు అస్వస్థతకు గురై ఎన్నాళ్ళయిందమ్మా? సరిగ్గా ఇవాళకి 8 రోజులు స్వామి. కరెక్టేనా అమ్మా? కరెక్టే స్వామి. అయితే మీరు అదృష్టవంతులు. వశీకరణం స్థిరత్వం పొందలేదు. స్వామి, అవునమ్మా, 9 రోజులు వశీకరణం ఉంటే అది స్థిరత్వం పొందుతుంది. ఆవిడ ఆ దినంతో చక్రబంధంలో బంధించబడుతుంది. ఇంకా 18 గంటల సమయం మాత్రమే ఉంది. ఈలోగా నువ్వు ఓ పని చెయ్యాలి. ఎందుకంటే తొలినాడే ప్రయోగం జరిగినప్పుడు పీడకల వచ్చింది నీకే కాబట్టి. ఆత్మబంధం నీకు మీ అమ్మమ్మగారికే ఉంది. ఆ మనిషికి ఇష్టమైన వారే ఇది చెయ్యాలి. చెప్పండి స్వామి. దైవం మంచితనానికే అండగా ఉంటుందమ్మా. లయకారకుడు, గరళకంఠుడు, అభిషేక ప్రియుడు, అతనికి గూఢాభిషేకం చెయ్యాలి. అంటే బెల్లం పానకంతో అభిషేకం చెయ్యాలి. అది రేపు మధ్యాహ్నంలోపు చేసి విభూది ఆవిడ నుదుటన దిద్ది పానకం తాగించాలి. వశీకరణం పొందిన వాళ్ళు మన ఆధీనంలో లేకపోతే అభిషేకం సంపూర్ణం చేసిన ఫలితం దక్కుతుంది. మీ అమ్మమ్మ నీ సొంతం అవుతుంది. అలాగే స్వామి. నేను రేపే వెళ్ళి శివుడికి గూఢాభిషేకం చేస్తాను స్వామి. నువ్వు భక్తి శ్రద్ధలతో శివార్చన చేసి పానకంతో అభిషేకం చేసినంతసేపు నీ భర్త గాని మీ అమ్మమ్మగారి భర్త గాని చంద్రశేఖరాష్టకం అంతే భక్తి శ్రద్ధలతో పఠించాలి. ఎన్ని ఆటంకాలు ఏర్పడ్డా అధిగమించి అష్టక పఠనం జరగాలి, అభిషేకం జరపాలి. అలాగే స్వామి, వెళ్ళొస్తాను. శుభం. రఘు, తాతయ్య గారు, సాకేత్, తాతయ్య గారు. ఏంటమ్మా సీత, ఏమైంది? స్వామి ఏమన్నాడు? అమ్మమ్మ గారి పరిస్థితి అంతా వివరించాను. అది ఖచ్చితంగా వశీకరణమే అన్నారు. మరి నాన్నమ్మను వశీకరణం నుంచి బయటపడేసే మార్గం ఏమైనా చెప్పారా? వశీకరణం స్థిరత్వం పొందలేదు. అభిషేక ప్రియుడు, అతనికి గూఢాభిషేకం చెయ్యాలి. ఎలాగైనా నేను ఆ గూఢాభిషేకం చేస్తాను. రఘు, రా. ఆ, ఎందుకమ్మా పేరు ప్రతిష్టలు ఉన్నోళ్ళు ఇలాంటి పనులు చేసి స్టేషన్ మెట్లెక్కి మీ పరువు తీసుకుంటారు? అసలు పెద్దవాడిని ఎత్తుకెళ్లాల్సిన పనే ఉంది. అది కదా ఎస్ఐ గారు. అది కాదు ఇది అని మీరు ఒక స్టోరీ చెప్తారు, ఇది కాదు అది అని వాళ్ళు ఒక స్టోరీ చెప్తారు. మేము డ్యూటీలు వదిలి మీ స్టోరీలు వింటూ కూర్చోవాలి. మీ ఫ్యామిలీ మ్యాటర్స్ కోసం డిపార్ట్మెంట్ అంతా ఆవిడ అన్వేషణలో పడాలి. ఎస్ఐ గారు, మీకు నిజం తెలీదు. ఏం తెలిసినా ఏం తెలియకపోయినా మిస్సింగే కదా. వారు దొరికేదాకా మాకు టెన్షన్గానే ఉంటుంది. గీత, సార్. ఈవిడ్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. అవసరం అయితే ఫోన్ చేయి. ఓకే సార్. మాయ వేషాలు వేసుకొచ్చి మన కళ్ళల్లో కారం కొట్టి ఎంత బాగా అమ్మమ్మని ఎత్తుకెళ్లారు. అమాయకంగా ఉండే నీ అత్తగారు ఎంతకు తెగించిందో చూడు. పోలీసులు వచ్చినా నేను చెప్పనందే కాని
భయపడి పలానా దగ్గరకు తీసుకువెళ్లారని చెప్పలేదు. ఎందుకు చెప్తుంది? ఆ సీత అలా తయారు చేసింది వాళ్ళందర్నీ. తన నటనతో బాగా అందరినీ వశపరుచుకుంది. ఇంతవరకు వచ్చిన వాళ్ళు అమ్మమ్మని ఇంటికి తీసుకెళ్తారని నేను అనుకోను. ఎక్కడికో తీసుకెళ్లి దాచుంటారు. నా మొగుణ్ణి, రఘురామ్ని, ఆ ముసలాయిన్ని, సీతని కూడా పోలీసులకి పట్టిస్తే గాని నిజం బయటికి రాదు. నీ మీద, నువ్వు చేయించిన వశీకరణం మీద అనుమానం ఏమైనా వచ్చిందేమో? ఆ ఛాన్సే లేదు. రేపు పొద్దున్నే పోలీసుల్ని ఇంటికి తీసుకువెళ్దాం. ఒకవేళ మంగ ఇంట్లో లేకపోతే వశీకరణం నుంచి మంగను బయట పడేయగలిగే వాడి దగ్గరికే తీసుకెళ్ళుంటారు. ఈశ్వర, ముక్కంటే నీకు తెలియని నిజం లేదు. అమ్మమ్మ గారిని ఆ వశీకరణ నుంచి బయటికి తీసుకురావడానికే నీకిప్పటి అభిషేకాన్ని చేస్తున్నాము. మా అమ్మమ్మ గారు మళ్ళీ మామూలు స్థితికి వచ్చేలా చేయి స్వామి. జరిగిన మోసం, దాన్ని చేసిన వాళ్ళ నైజం, నిజమేంటో అందరికీ తెలియాలి. నా నిస్వార్థం, వాళ్ళ స్వార్థం తెలిసి రావాలి. నాన్నమ్మని పూర్వపు నాన్నమ్మలా అయ్యేలా చూడు తండ్రి. మనం వెళ్ళేసరికి ఏ ఆటంకం జరగకుండా శివయ్య అభిషేకాన్ని స్వీకరించాడు అంటే మనల్ని ఆశీర్వదించినట్టే రఘు. సీత, నాన్నమ్మ ఖచ్చితంగా మామూలు మనిషి అవుతుంది. అనుగ్రహించింది మహాశివుడు. ఇంక తన ఆశీర్వాదానికి తిరుగుండదు. మనం వెళ్ళేసరికి అమ్మమ్మ గారు మనల్ని నవ్వుతూ పలకరిస్తే చాలు. అంతకన్నా నేను కోరుకునేదేదీ లేదు. పద సీత, నాన్నమ్మ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. డాక్టర్స్ ఏమో ఏ ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అంటున్నారు. మరి ఎందుకు గ్రాని ఇలా ప్రవర్తిస్తోంది? ఏం అర్థం కావడం లేదు. పైగా అందరినీ అసహించుకుంటోంది. ఒక్క స్వర్ణని నమ్ముతోంది. కారణం ఏమై ఉంటుంది? అసలు సమస్య ప్రశ్నార్థకంగా ఉంది. రండి రండి ఎస్ఐ గారు, రండి. అమ్మమ్మ, 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 అమ్మ, అమ్మమ్మ, నిన్నిక్కడికి తీసుకొచ్చారా? అమ్మమ్మ, 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 ఎస్ఐ గారు రండి. మా అమ్మమ్మ ఇక్కడుంది. సరే, మీరు రండి. చూసారా ఎస్ఐ గారు, పార్టీలోంచి వీళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. మా గ్రానీని ఇంటికి తీసుకొస్తే తప్పేంటి? పైగా మీరు చూశారుగా, ఇంకా కిడ్నాప్ అంటారేంటి? ఇక్కడ మీరంటే ఇష్టం లేకే అమ్మమ్మ ఎక్కడికో వెళ్తే ఆవిడికి తెలియకుండా ఎత్తుకురావటం కిడ్నాపే. మా అమ్మమ్మను ఏదో చేయాలని బెదిరించి వాళ్లకు అనుకూలంగా మార్చుకోవాలని ఇలా ఎత్తుకొచ్చారు. ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మీరు వీళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లి విచారించి నిజాలు కక్కించండి ఎస్ఐ గారు. ఏ ఉద్దేశంతో ఎత్తుకొచ్చారో, ఏం ఆశించి ఇలా చేశారో మీరే ఎలాగైనా వాళ్ళ నోటితో చెప్పించండి ఇన్స్పెక్టర్ గారు. మా గ్రానీని మా ఇంటికి తెచ్చుకుంటే ఎత్తుకొచ్చాం, కిడ్నాప్ చేశామని నోటికొచ్చినట్టు వాక్కండి. ఏంటి చెప్పించండి అంటున్నారు?
మేము తనని హాస్పిటల్లో చూయించడానికే తీసుకెళ్ళాం. మా కంప్లైంట్ నిజమని క్లియర్ గా అర్థమైంది కదా ఎస్ఐ గారు. ముందు వీళ్ళని స్టేషన్ కి తీసుకెళ్లి సెల్లో వేయండి, పీడ వదిలిపోతుంది. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సినంత నేరం మేమేం చేయలేదు. ఏంటి పోలీస్ స్టేషన్ అనగానే దడ మొదలైందా? ఓ మనిషిని తనకిష్టం లేకుండా తీసుకురావడం నేరమని, పైగా ఇంత గొప్ప మనిషిని తీసుకురావడం వెనుక కుట్ర ఉందని మేము అభియోగం చేయడం న్యాయమే అంటున్నాం. నీకు హ, ఈ మాత్రం కూడా తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. చూడు, గ్రాని మీకు అనుకూలంగా ఉంది కదా అని మా మీద నిందలు వేయొద్దు. మీకు అనుకూలంగా ఉన్నప్పుడు తమరు వీరంగం చెయ్యొచ్చే. హాస్పిటల్లో ఉన్న దాన్ని విడాకుల మీద సంతకం చేయమని నన్ను బెదిరించొచ్చే. స్వర్ణ, చూడండి ఎస్ఐ గారు, మనిషి దొరికింది, దొంగ దొరికాడు. ఇక వేరే విచారణ అవసరం లేదు. ముందు ఇతన్ని స్టేషన్కి తీసుకెళ్ళండి. మేము రాం. ఎలా తీసుకెళ్తారో నేను చూస్తా. చూడండి, డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్కి సహకరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే అది నేరం అవుతుందని నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి రండి. మా తాతయ్య రాగానే తీసుకుని వస్తాను. మీరు వెళ్ళండి. మేడం గారు కూడా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే తీసుకొస్తాం, మీరు వెళ్ళండి. ఓకే. అమ్మమ్మ, అమ్మమ్మ. మంగా, నీతో ఎన్ని విధాలుగా ఆడుకుంటున్నానో చూసావా? నువ్వు వ్యాపారాన్ని శాఖోపశాఖలుగా ఎలా విస్తరించావో, అలాగే నేను నీ కుటుంబాన్ని కూడా శాఖోపశాఖలుగా విడదీశాను. ముందుంది ముసళ్ల పండుగ అంటారే, నేను చూడలేదు, కానీ నీ ద్వారా చూస్తున్నాను. నమస్కారం ఎస్ఐ గారు. నమస్తే మేడం. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. దీని మీద సైన్ చేయండి. ఇదిగో ఎస్ఐ గారు, ఇమ్మీడియట్ గా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి సెల్లో వేయండి. అలాగే మేడం. నాన్న సకేత్, అమ్మా, నువ్విక్కడ? దుర్మార్గురాలా, మా అమ్మని జైలు పాలు చేస్తావా? పాపం చేసింది నువ్వు, శిక్ష మాకు విధించాలని చూస్తావా? నిన్ను వదులు. ప్రాణాలు తీసిన తప్పు లేదండి. అయ్యో, ఏంటండి ఇది? తప్పు లేదేంటి తప్పు? మా ముందే ఏంటి దౌర్జన్యం? తాను చేసిన పని అలాంటిది. చూసారా చూసారా ఎస్ఐ గారు, అతని అహంకారం. గతంలో కూడా ఇతను ఇలాగే ప్రవర్తిస్తే గృహహింస చట్టం కింద కంప్లైంట్ కూడా ఇచ్చాను. పలుకుబడి ఉపయోగించి తెలివిగా తప్పుకున్నాడు. ఇప్పుడు ఏకంగా హత్య చేయాలని ప్రయత్నించాడు. మీరే దానికి సాక్ష్యం. హత్య ప్రయత్నం కింద కేసు నమోదు చేసి జీవితాంతం జైలు కూడా తినేలా చేయండి. ఆడదాన్ని చంపాలని చూసిన వాళ్లకు పుట్టగతులుండవని తెలిసి వచ్చేలా చేయండి. అవునండి, మీ ముందే ఎలా ప్రవర్తించాడో చూడండి. ఇలాంటి వాళ్ళని అస్సలు వదలొద్దు. వీళ్ళన్నట్టు వీణ్ణి జైల్లో వేస్తే కానీ రోగం కుదరదు.